బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 12:25 అవుతుంది. ఆల్మోస్ట్ 40 minutes బ్రేక్. లెట్స్ సీ ఏ టైం వరకు రీచ్ అవుతాము. అది సంగతి. నా మిర్రర్ ఎవడో దొక్కాడు. ఎనీవేస్, సో ఫార్ రైడ్ ఎలా అనిపిస్తుంది? యూ గైస్ ఎంజాయింగ్ ఇట్ ఆర్ నాట్? మీరే చెప్పండి. 55 kmph యావరేజ్, నాట్ బ్యాడ్. వన్ థింగ్ ఐ లైక్ ది మోస్ట్ అబౌట్ దిస్ బైక్ ఏంటంటే దీని మిడ్ రేంజ్ స్పీడ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. 70s and 80sలో దిస్ విల్ ఫ్లై. ద థింగ్ ఈజ్ ట్రాఫిక్ స్టిల్ ఉంది. బాబు బంగారం ఏంది కట్టు. ఇంత మిట్ట మధ్యాహ్నం ట్రాఫిక్ అయింది, అది కూడా వీకెండ్లో. నా బైక్లో మోడ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 modes. ఫస్ట్ వచ్చి రెయిన్ మోడ్, సెకండ్ కార్బన్ మోడ్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ స్పోర్ట్ మోడ్. సో నేను ప్రస్తుతం కార్బన్లో నడుపుతున్నాను. ఇన్ఫాక్ట్ నేను సిటీలో ఉన్నప్పుడు మోస్ట్లీ అర్బన్ అండ్ రైన్ యూజ్ చేస్తాను, స్పోర్ట్స్ యూజ్ చేయను బికాస్ ఐ డోంట్ నీడ్ దాట్ మచ్ పవర్. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది బైక్లో. బ్లూటూత్ నేను కనెక్ట్ చేయలేదు ఇప్పుడు. యాప్ కనెక్ట్ చేసుకోవాలి. యాప్ కనెక్ట్ చేసుకొని వీ కెన్ పుట్ ఇన్ లొకేషన్ ఎటు వేరు వంటకు యాప్లో పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ నావిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని మీటర్స్ తర్వాత ఈ షుడ్ టేక్ రైట్, ఇన్ని మీటర్స్ తర్వాత ఈ షుడ్ టేక్ లెఫ్ట్ ఆర్ యూ కెన్ అన్నట్టుగా అది చూపెడతా ఉంటుంది. ఐ ఫౌండ్ ఇట్ హెల్ప్ఫుల్ అన్నట్టు. సో అది సంగతి. లిటరల్లీ నాకు రూట్స్ అయితే ఎక్కువ తెలియదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్. మట్టి లీక్ అవుతుంది. ఎంత టైం పడుతుంది అంటారు మొత్తం లీక్ అయిపోవడానికి కిందికి? మోయినాబాదా? ఓకే. సో 80 స్పీడ్ వచ్చేసరికి ఐ కెన్ ఫీల్ హ్యాండిల్లో వైబ్రేషన్ స్లైట్గా. దిస్ ఈజ్ అజీజ్ నగర్. ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. మేబీ యూటర్న్ అనుకుంటే ఇక్కడ. వన్ థింగ్ ఐ డెంట్ లైక్ అబౌట్ దిస్ బైక్ నా వైట్ పవర్ ఆఫ్ రేర్ బ్రేక్. ఫ్రంట్ ఈజ్ గుడ్. ఫ్రంట్ బైట్ ఈజీగా తెలుస్తుంది. సి యూనో దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గుడ్ బ్రేకింగ్ నా అది ఎక్కడో రేర్ బ్రేక్లో ల్యాక్ అవుతుంది. లంచ్ అయిపోయింది. టైం 4:06 అవుతుంది. ఆల్మోస్ట్ ఎంటీ ఉంది. 20-30 మెంబర్స్ ఉండే. డాగ్స్ వచ్చాయి. డాగ్స్కి ఫీడ్ చేసాం. వీఆర్ హెడ్డింగ్ డౌన్ హిల్ వెళ్తాం. ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. దీనికి ఫీడ్ చేసాం. దీని సిస్టర్ ఉండే. వెరీ బ్యూటిఫుల్ రెడ్ శాండ్, బట్ ఆఫ్ కోర్స్ దుమ్ము. దిస్ ఈస్ డౌన్ హిల్. చాలా బాగుంది. రోడ్ అయితే బాగాలేదు ఆబ్వియస్లీ. ఇది ఒక వ్యూ పాయింట్ అనుకుంటా. ఆగుదాం అనుకున్నాం బట్ చాలా జనాలు ఉన్నారు. లైక్ లిటరల్లీ యా
56, it's going on itself. Hi Tata. వెరీ సీనిక్ ల్యాండ్స్కేప్ అంతా. టైం 4:36 అవుతుంది. I don't understand why the hair keeps falling out. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, చాలా heading home, of course. ఇది ఎస్జే క్యామ్. నైట్ వ్యూస్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో ఈ వ్యూస్ కోసమే వచ్చాం డే అంతా. వెరీ బ్యూటిఫుల్, వర్త్ టైం అనొచ్చు. కరెంట్ 5:20 అవుతుంది టైము. 7:30, 8 వరకు వెళ్ళిపోతాం అనుకుంటున్నా ఇంటికి. అండ్ ఇట్స్ గెటింగ్ కోల్డ్ ఆల్రెడీ. చల్లగా ఉంది వెదర్. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, సన్సెట్ ఎంజాయ్ చేసాం. దేర్ యూ గో, దట్స్ ద బ్యూటిఫుల్ సన్సెట్.